నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? అప్పటికే వారు ఓడ లోపల సంవత్సరం దాటేసింది. సంవత్సరం నుంచి వారు ఎక్కడ ఉండిపోయారు? ఓడలో ఉండిపోయారు. సో దేవుడు ఆ యొక్క ఓడలో నుంచి బయటికి రావాల్సినటువంటి సమయం దగ్గర పడినది, ఎక్స్పైరీ డేట్ అనేది దగ్గర పడినది అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేసుకొని భూమి మీద వాయువు విసురున్నట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయేను. ఇక్కడ నేను చెప్దాం అనుకున్నటువంటి మాట ఏంటి అంటే, దేవునికి తెలుసు ఎప్పుడు ఏది ఎక్స్పైరీ అవుతాదో. దేవునికి తెలుసు ఎప్పుడు ఏది ఎక్స్పైరీ అయ్యిందో అని. మన జీవితంలో కష్టాలు వచ్చాయి. ఆ కష్టాలు ఎంతకాలం ఉండాలో మనకు తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మన జీవితంలో బలహీనతలు వచ్చాయి. అది ఎప్పుడు తగ్గాలో మనకు తెలియదు, ఎప్పుడు తగ్గుదో మనకు తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. జ్వరం వచ్చింది, మనం అరే నాకు జ్వరం వచ్చింది ఇప్పుడు తగ్గిపోతులే అని అనుకుంటానికి అవకాశం ఉందా? పారాసిటమాల్ టాబ్లెట్ టెబ్బీమని వేసేసుకుంటాం. టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక అరగంటకో గంటకో రిలీఫ్ వచ్చేస్తుంది, తగ్గిపోయింది అనుకుంటా సరిపోద్దా? అబ్బే, సాయంత్రానికి మళ్ళీ వచ్చేయచ్చు, రేపటికి మళ్ళీ వచ్చేయచ్చు. అదే రంపు వచ్చిందంటే మనమే చెప్పేద్దాం, ఏమండి 3-4 రోజులైనా తగ్గదు అంతే. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తాం, కొంతమంది టాబ్లెట్ కూడా వేసుకోరు. అదే తగ్గుద్ది, 3 రోజులు ఇలా చీదుకుంటే చాలే అని చెప్పేసి ప్రతిసారి చీదుకోవటం పావుకోవటం కొంతమంది కదా. ఏంటంటే 4 రోజులు తగ్గదు, ఫిక్స్ అయిపోయాం మన మైండ్లో కదా. మనకు తెలియదు ఎప్పుడు తగ్గుద్దో, కానీ ఎవరు తెలుస్తుంది? ఎక్స్పైరీ డేట్ దేనికైనా కూడా ఎప్పుడు తగ్గాలి ఎవరికి తెలుస్తుంది? ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతి. నోవాకు తెలియదు 365 రోజులకు పైగా ఓడలో ఉంటారన్న సంగతి నోవాకు తెలియదు. దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళు అన్నాడు, వెళ్ళాడు అంతే. ఎప్పుడు రావాలో నోవాకు తెలియదు. అది ఎవరు చూశాడు? ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవేళ మన జీవితంలో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, నష్టాలు, బలహీనతలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎప్పుడు వెళ్తాయో మనకు తెలియదు, కానీ ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అవి ఎలాంటివైనా ఏదైనా బయటికి రావాల్సిందే.